వెల్కమ్ టు SSTV 5 ప్రేక్షకులకు నమస్కారం. SC/ST అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, SP ఉదయ్ కుమార్లు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల ప్రకారం దేశంలో ఎవరైనా ఇష్టానుసారంగా జీవించి ఇష్టమైన ఏ వృత్తినైనా చేపట్టవచ్చని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. SC/ST అట్రాసిటీ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. రాజ్యాంగం పొందుపరిచిన హక్కులను కాలరాస్తే చట్ట వ్యతిరేక పనులను పూనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. కుల బహిష్కరణ చట్ట వ్యతిరేకం SP ఉదయ్ కుమార్ తెలిపారు. మనోరాబాద్ మండలం గౌతోజిగూడలో సోమవారం SC/ST అట్రాసిటీ చట్టంపై ప్రజలకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా SP ఉదయ్ కుమార్, తూప్రాన్ RDO జై చంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ సమానం అనే భావనతో కలిసికట్టుగా ఉండాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలన్నారు. ఒకే కుటుంబంలో ఒక వ్యక్తికి శిక్ష పడితే ఆ కుటుంబం ఎంతో బాధను అనుభవిస్తుందని, వీటన్నిటినీ గుర్తించుకోవాలన్నారు. గ్రామంలో SC కులంకు చెందిన వృత్తి డప్పు కొట్టలేదని కుల బహిష్కరణ చేసి వస్తువులు ఇవ్వకుండా తాగునీరు, రేషన్, కిరాణా మనసు విప్పి మాట్లాడకపోవడం, ఇటువంటి విషయాలు జరుగుతున్నాయని ప్రభుత్వ పరంగా SC/ST చట్టంపై సత్వరం ప్రజలకు అవగాహన కల్పించి సామరస్యంగా అన్ని చక్కబడి ఏర్పాటు చేశామన్నారు. ఎందుకు వచ్చిందంటే మీ అందరు కూడా తెలుసు. సో ఒక దురదృష్టకరమైన సంఘటన మన ఊర్లో జరిగింది. సో ఇదేంటి అంటే మన ఊర్లోనే కాదు, సో ఈవెన్ BC కమ్యూనిటీస్ నుంచి కూడా వేరొక 3-4 విలేజెస్ లో కూడా మేము చూస్తున్నాం. ఒక ఫ్యామిలీ 15-20 రోజుల క్రితము ఒక ఫ్యామిలీ సార్, వాళ్ళు ఈ ఊర్లో ఒక ఆచారం ప్రకారము డబ్బు కొట్టడానికి పిలిస్తే రావట్లేదని ఈ మెయిన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఫోర్స్ తోటి మిగిలిన వాళ్ళందరూ కూర్చొని ఒక తీర్మానం చేసి ఒక 23 మందితోటి ఒక తీర్మానం రాసుకొని వీళ్ళని ఊర్లో నుంచి వీళ్ళతో ఎవరు మాట్లాడొద్దు అని బహిష్కరించినట్టుగా ఒక వాళ్ళు తీర్మానం చేశారు సార్. దాని మీద మా దృష్టికి రాగానే ఇమ్మీడియట్లీగా FIR చేసి దాదాపు ఒక 15 మందిని ఇప్పుడు అరెస్ట్ చేసినాం సార్. 15 మంది ఇంకా వాళ్ళు అబ్స్కాండింగ్ ఉన్నారు సార్. వాళ్ళని కూడా తొందరలో పట్టుకుంటారు సార్. అది ఈ లోపల వీళ్ళు హైకోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది సార్. ఇట్లా కుల బహిష్కరణ, సాంఘిక బహిష్కరణ జరిగింది అంటే కోర్టులో కూడా మేము కూడా అటెండ్ అయినాం సార్. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆదేశం ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇప్పుడు దాకా నేను వీళ్ళందరూ చెప్పాను సార్, ఏ క్యాస్ట్ అయినా సరే, ఎవరినైనా సరే బహిష్కరణ చేస్తే మాత్రం అది PCR యాక్ట్ ప్రకారము కేసు అవుతుంది. తర్వాత SC/STలు అయితే డెఫినెట్గా SC/ST కేసు కూడా అయింది. తర్వాత వీళ్ళకి మెయిన్ సార్ అంటే వాళ్ళతో కూడా నేను పర్సనల్గా ఇందాక పోలీస్ స్టేషన్ కూడా పిలిపించుకొని మాట్లాడాను. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి మాట్లాడాను సార్. నేను వాళ్ళ చెప్పింది ఏంటంటే దాదాపు ఇది ఒక 4-5 years నుంచి ఇది నడుస్తుంది సార్. ఇది మొత్తం వాళ్ళని టార్గెట్ చేసి సేమ్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ ఉప సర్పంచ్తో వాళ్ళకి పడకపోవడం వల్ల వాళ్ళకి పర్మిషన్ ఇవ్వకుండా ఇల్లు కట్టడానికి ఒక 2 years వాళ్ళని సతాయించారు సార్. తర్వాత ఇల్లు కడతంటే కూడా వాళ్ళకి వర్కర్స్ రానివ్వకపోవడము, తర్వాత దాని మీద కూడా ఎవ్రీడే వాళ్ళకి పంచాయతీ అయింది సార్. అది తర్వాత ఇంతకుముందు 4-5 years బ్యాక్, 7 years బ్యాక్ కూడా ఇప్పుడు వీళ్ళ ఫాదర్ చనిపోతే ఊళ్ళో ఏదో దేవత పెట్టేటప్పుడు డప్పులు కొట్టాలంటే ఎవరు లేకపోతే వాళ్ళ అమ్మ ముసలమ్మతోడైనా డప్పులు కొట్టే కానీ ఎవరిని వదిలిపెట్టలేదంట సార్ వాళ్ళు. మా ఇంట్లో కొట్టేవాళ్ళు లేదంటే వాళ్ళ అమ్మాయితోటి కూడా వీళ్ళు మీ నాన్న పుట్టినందుకు మీరు డప్పు కొట్టాల్సిందే అని ఫోర్స్ఫుల్గా, అంటే చాలా అన్యాయమైన దురాచారం సార్ ఇక్కడ ఉంది. ఎక్కడ లేదు ఇది. దాదాపు వాళ్ళు ఇష్టమైతే పని చేస్తారు, ఇష్టం కాదు పని చేయరు. కానీ ఇది మాత్రం వాళ్ళు ఎన్న తర్వాత ఇది కరెక్టే సార్. బాగా హెరాస్మెంట్ ఉంది వాళ్ళ మీద. అంటే ఏ రకమైన వాళ్ళకి వాటర్ అయిపోవటము, తర్వాత వాళ్ళకి 4 సంవత్సరాల నుంచి నల్లి లేకపోతే వాళ్ళ చేలో నుంచి బోర్ వేసుకొని ఇప్పుడు వాటర్ తీసుకుంటారు సార్ వాళ్ళు. తర్వాత ఎన్నోసార్లు ఈవెన్ 2-3 సార్లు 22లో పోలీస్ స్టేషన్ కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు సార్. తర్వాత ప్రతి ప్రజావాణి కూడా పిటిషన్ ఇచ్చారట మాకు వాటర్ సప్లై ఇవ్వట్లేదని. కానీ ఇక్కడ సర్పంచ్, తర్వాత ఇక్కడ ఉన్న ఉప సర్పంచ్ వాళ్ళకి ఎగనిస్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా ఫెసిలిటీ రాకుండా చేశారనేది వాళ్ళ ఎలిగేషన్ సార్ వాళ్ళది. అయితే ఇప్పుడు వాళ్ళకి మెయిన్ భయం ఏంటంటే సార్, ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ కూడా మమ్మల్ని వీళ్ళు హెరాస్మెంట్ చేస్తారు, దానికోసం మాకు సెక్యూరిటీ కావాలా, తర్వాత మాకు ఇక్కడ అందరితోటి మాట్లాడి మా జోలికి ఎవరికి రాకుండా చేయాలనేది వాళ్ళ రిక్వెస్ట్ సార్ వాళ్ళు. ఇప్పటి నుంచి మా పోలీస్ తరఫున ఎవ్రీడే పోలీస్ పార్టీ ఇక్కడికి వస్తుంది సార్. తర్వాత వీళ్ళు మెయిన్ ఇక్కడ ఉన్నోళ్ళతో ఏం కాదు సార్, ఇప్పుడు ఎవరైతే పారిపోయారో జైల్లో ఉన్నారో వాళ్ళకి మెయిన్ కౌన్సిలింగ్ కావాలి సార్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టుకొని మేము కూడా వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేస్తాం సార్. ఫస్ట్ బైండ్ ఓవర్ చేసి తర్వాత వీళ్ళందరూ కూడా ఎవ్రీ వీక్ ఒకసారి మాట్లాడతాము. రెగ్యులర్గా పోలీస్ ఇక్కడ వాళ్ళ పాయింట్ బుడ్ పెట్టి ఇమీడియట్లీ ఫోన్ చేయగానే 5 నిమిషాల్లో పోలీస్ వచ్చేటట్టుగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము అరేంజ్ చేస్తాం సార్. ఫస్ట్ ఏంటంటే సార్, ఎన్ని మేము చేసినా కూడా వీళ్ళ మనసులలో మార్పు రావాలి. ఫస్ట్ వాళ్ళ తరఫు నుంచి కూడా
ఇట్లాంటి తప్పు అనేది ఫీలింగ్ వస్తేనే తప్ప ఇక్కడ అంత ఈజీగా మనం ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తే, ఎందుకంటే విలేజ్ వాతావరణం చాలా ఘోరంగా ఉంటుంది సార్, నేను చూశాను. వాళ్ళు ఎట్లుంటే కక్ష పెడితే వాళ్ళు ఎనరు అంత ఈజీగా. అందుకే చట్టం అందరి మీద ఉపయోగించి తప్పు చేసిన వాళ్ళందరినీ జైలు పంపిస్తే తప్ప ఇది కంట్రోల్ అయ్యే విధంగా లేదు సార్. మేము మాత్రం పోలీస్ తరఫున దీన్ని చాలా సీరియస్ తీసుకొని డెఫినెట్గా స్టెర్న్ యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ కేసు కూడా వదిలిపెట్టకుండా తొందరగా ఛార్జ్షీట్ వేసి మళ్ళీ ఇట్లాంటి కాకుండా చేయాలనేది మేము ఇప్పటిదాకా మేము మాట్లాడుకున్నాం సార్. మా ఎస్ఐకి కానీ మా సిఐకి డిఎస్పీ గారికి కూడా దీని మీద క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ప్రజలు మీరు కూడా చెప్పాలా ఇట్లాంటివి జరగడం తప్ప కాదా, మీరు నిర్ణయించుకోవాలి. ఫస్ట్ మీలో నుంచి మార్పు రావాలా. ఎప్పుడు ఒకసారి పోలీసు అడుగు పెడితే మంచిది అనుకుంటారు, కానీ ఎప్పుడైతే కేసులు ఎక్కువైతే ఆ ఊరు డెవలప్ కాదు. పోలీస్ కేసులు 10 అయినాయి అనుకో, మీ ఊరికి ఎవరు రావడానికి కూడా బంద్ చేస్తారు. ఇక్కడ విజిట్ చేసి ఎస్ఐ అయితే ఎవ్రీ డే ఒకసారి వచ్చి విజిట్ చేసి ఆ విధంగా మేము అరేంజ్ చేస్తాం సార్. అంతా తర్వాత సేమ్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అట్లే మన విఆర్ఓ కూడా ఏదైనా ఉంటే ఇమీడియట్గా మా దృష్టికి తీసుకొచ్చేట్టుగా, ఎందుకంటే చాలా మంది చెప్పరు సార్, వీళ్ళు ఏదైనా అయినా కూడా చెప్పరు. వాళ్ళు ఒకటే ఫ్యామిలీ, ఇప్పటి నుంచి అట్లా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఎంత విలేజ్లో అందరూ కలిసి ఉండాలని, తర్వాత మీ అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ జోలికి మాత్రం ఎవరు పోవద్దు. అట్లాగే వాళ్ళతో మాట్లాడుకుంటుంటాం. ఇప్పుడు మీకు సోషల్ బాయ్కాట్ అంటే అది కూడా తెలవాలి మీ అందరికీ. ఒక మనిషితో మాట్లాడకపోయినా బాయ్కాటే, అర్థమైందా? ఆ మనిషికి రాగానే మీరు అందరూ లేచిపోయారనుకో అంటే మీరు సోషల్ బాయ్కాట్ చేసినట్టే. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, వాళ్ళు అసలు ఆ మనుషులతో మాట్లాడరు, ఎవరు వాళ్ళ కలిసి చూడరు, వాళ్ళు ఎవరైనా షాపు పోతే వాళ్ళకి సామాన్ అమ్మరు, ఇవన్నీ జరుగుతాయి. అవి మాత్రం ఏది కూడా ఇస్తాం. గిరిని కృష్ణని అడగండి, ఇస్తాం. మేము ఏమని కాదు, తాత ముత్తాతల నుంచి కలిసిగానే ఉన్నాం సార్. అంటే మరి ఇది ఎందుకైంది? 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు జరుగుతుంది సార్. మొన్న పొరపాటు జరిగింది సార్, తప్పైంది క్షమించమని కాలు మొక్తామంటే. ఇప్పుడు నమ్మకం కదా కలగాల, మీరు వాళ్ళ జోలికి పోదు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా నిజంగా తప్పు చేస్తే మాకు చెప్పండి వచ్చి. గిరిని వాళ్ళని అడగండి, మేము ఫ్రెండ్లీగా ఉన్నాం. ఎస్సీ ముద్రాజు అది ఏం లేదు, ఊర్లో అందరం కలివిడిగానే ఉన్నాం సార్. మొన్న మట్టిపోయి అది పొరపాటున జరిగిపోయిందేమో, దానికి తప్పైందని కాలు మొక్కమంటే మొక్కుతాం. అదే తప్పైందని చెప్తున్నాం కదా సార్. ఓకే, ఇప్పుడు మన క్లియర్ గా మీరు ఎన్ని చెప్పినా చట్టం మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నది, అందరి మీద పనిచేస్తుంది. అది ఎవరు తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం, అది మాత్రం గ్యారెంటీ చెప్తాను. వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఉంటుంది, ఆల్రెడీ హైకోర్టులో ఉన్నది. మేము వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టాం. వాళ్ళకు రక్షణ కల్పిస్తారు సార్. నాకు ఒక కొడుకు ఒక బిడ్డే, అమ్మాయి పెళ్లి అయిపోయింది, బాబు హోటల్లో జీతం ఉంటాడు. నేను ఒక్కవన్నే ఉన్నా 12 రోజుల నుంచి. ఎక్కడ పోయిందో తెలియదు, రావాలి కదా పారిపోవడానికి. అసలు ఫోన్ ఆన్ లో ఉంటే మరి అంటే తప్పు చేసినట్టే కదా, తప్పు ఎందుకు భయపడాలమ్మా? ఇప్పుడు గవర్నమెంట్ మీ ఊరు వచ్చింది కదా, రావచ్చు కదా, ఎందుకు పారిపోవాలి? మాకు ఛాయిస్